రేషన్ బియ్యానికి వెళ్తున్నాను సార్. వెనకాల ఉన్నా సంచి ఇచ్చుకొని వాళ్ళు బండి ముందే ఉంది. అయితే ఆరున కొట్టారు. మీరున్నారు అక్కడే ఉన్నా నేను. ఓకే. అయ్యేసరికి వాళ్ళు దారి పట్ల ఆరున కొట్టేసరికి ఆరున కొడతారు నాకు కొడకలారని వచ్చేసి మా తమ్ముడు లాక్కెళ్ళిపోయారు. బండి మీద ఉన్న ఇద్దరిని పడేసి కింద తొక్కేశారు. రాడ్లు పెట్టి కొట్టారు. వాళ్ళు పారిపోయి ఇంటికి వచ్చేసారు. మీ తమ్ముడితో ఉన్న వాళ్ళు మా తమ్ముడు కొడుతున్నారా నేను వెళ్ళాను సార్. అయ్యేసరికి నన్ను కూడా లాక్కెళ్ళిపోయి ఇష్టం కొట్టేశారు. మిమ్మల్ని కొట్టారు సార్. వాళ్ళ దగ్గర కత్తులు చాకులు ఎన్ని ఉన్నాయి. ఏ పార్టీ గాడు? బాబీ కూడా జనసేన. అందరూ తెల్ల సొక్కాలు, ఎర్ర కండవాళ్ళు, రాడ్లు, కర్రల, కోడికత్తులు, ఒడ్లలో కోడికత్తులు. ఆ లైన్లోకి వస్తే సంగతి చూస్తా ఉంటున్నారు. అసలు నడవనేమన్నారు మమ్మల్ని. బాబీ అన్న కూడా అరెస్ట్ అవ్వలే. ఇంకా కేసులు కూడా పెట్టట్లేదంటే దీని వెనకాల ప్రభుత్వం మద్దతు ఏమన్నా ఉందా? అంటే మద్దతు ఉందని అనుకో. అంటే మాలోళ్ళు అంటే అంత లోకువా? రోడ్లు అంటే వెళ్తే తలకాయలు తీసేస్తారా? ఎవరైతే అసలు ఆ సంఘటన కారకులు అయ్యారో వాళ్ళందరినీ కూడా మీరు బలంగా శిక్షించకపోతే అది రేపొద్దున రకరకాల దళిత సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మిగతా అలాంటి పార్టీలు కానీ ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా బలమైన మద్దతు ఉంటుంది ఖచ్చితంగా. కులం పేరుతో తిడుతూ ఈ దారిలో ఎలా వస్తారో చూస్తామని మదం బట్టి కొట్టుకుంటున్న సైకో నా కొడుకులకి ఎలాంటి శిక్ష మీరు విధిస్తారో మేమందరం చూద్దాం అనుకున్నాం.